గాయత్రి, సార్ ఏ ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లాసు లేనట్టున్నావు, వినలేదు. ఆ? ఏమ్మా, ఏం వినలేదు? ఉం? వినపట్లే వాయిస్? ఓకే, చూడండి ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నా. వాయిస్ వినపడుతుందా గోవర్ధన్? నా Yes, వాయిస్ sir. వినపడుతుంది కదా? వినిపిస్తుంది సార్. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ గురించి మనం డిస్కస్ చేస్తామమ్మా. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటిల్లో ఎన్ఎంఆర్ గురించి డిస్కస్ చేసాం. ఎన్ఎంఆర్ అంటే ఏంటి? న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజినెన్స్. ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్. కెమికల్ షిఫ్ట్ అంటే ఏంటి? కప్లింగ్ కాన్స్టెంట్ అంటే ఏంటి? అదేవిధంగా ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే అయిపోయింది. మనకి 5th యూనిట్లో 2 కంటెంట్స్ ఉంటాయి. వన్ ఈజ్ ఎన్ఎంఆర్, సెకండ్ వన్ ఈజ్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. ఎన్ఎంఆర్లో మనం ఏంటి? ఎన్ఎంఆర్ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం. ఎన్ఎంఆర్లో స్పిన్ కప్లింగ్ అంటే నేర్చుకున్నాం. కెమికల్ షిఫ్ట్ అంటే నేర్చుకున్నాం. కప్లింగ్ కాన్స్టెంట్ అంటే నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఎన్ఎంఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ కూడా నేర్చుకున్నాం. సో ఇప్పుడు అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ప్రిన్సిపల్ ఏంటి, తన యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకే, సో ఇంట్రడక్షన్. అసలు అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? ఈ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ఎ వెరీ కామన్ టెక్నిక్ ఫర్ డిటెక్టింగ్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ ఇన్ శాంపిల్స్. మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీకి వెళ్ళారు, లేదా మీకు ఎక్కడైనా మీకు దగ్గరలో ఒక ఇండస్ట్రీ ఉంది. ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హెవీ మెటల్స్ లైక్ మెర్క్యూరీ, లెడ్, టిన్ను లాంటివి మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లో చెరువుల్లో కలిసిపోతున్నాయి అనుకోండి. సో హెవీ మెటల్స్ ఎప్పుడైతే ఆ వాటర్లో కలిసిపోతున్నాయో అప్పుడు మనకి డిఫరెంట్ డిసీజెస్ వస్తాయి. సో ఆల్రెడీ అప్పట్లో జపాన్లో మెర్క్యూరీ అనే హెవీ మెటల్ అనేది ఒక లేక్లో డిజాల్వ్ అయిపోయింది. సో దానివల్ల నెంబర్ ఆఫ్ అంటే ఆక్వాటిక్ యానిమల్స్ అంటే ఫిష్, తిమింగలాలు ఏవైనా అటువంటివి ఏమైనా ఆక్వాటిక్ యానిమల్స్ చనిపోయాయి. మినిమిటా అనే వ్యాధి వచ్చి దాన్ని ఆ వాటర్ తాగినటువంటి మనుషులు కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. ఎందుకు అంటే అందులో హెవీ మెటల్స్ అన్నవి అందులో ప్రజెంట్ అయి ఉన్నాయి, మెటలాయిడ్స్ ఉన్నాయి. మరి అటువంటి మెటల్స్ ఏ మెటల్స్ ఉన్నాయి ఏంటి, దాని కథ ఏంటి తెలుసుకోవాలంటే మన అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ అనే ఒక మెథడ్ ఉందండి. దాన్ని ఏఏఎస్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ఎ వెరీ కామన్ టెక్నిక్ ఫర్ డిటెక్టింగ్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ ఇన్ శాంపిల్స్. ఓకేనా? ఎక్కడైనా సరే వేస్టేజ్ వాటర్లో మనకి ఎటువంటి మెటల్స్ ఉన్నాయో తెలుసుకోవడానికి మనకి అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ రిలయబుల్ అండ్ సింపుల్ టు యూజ్. ఇట్ ఈస్ వెరీ ఈజీ అనమాట. ఇట్ కెన్ అనలైజ్ ఓవర్ 62 ఎలిమెంట్స్. 62 ఎలిమెంట్స్ని అనలైజ్ చేసింది. ఇట్ కెన్ అనలైజ్. ఇట్ ఆల్సో మెజర్స్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్స్ ఇన్ ద శాంపుల్. మెటల్ని ఒక్కటే చెప్పదండి, ఆ మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత పరిమాణంలో ఉంది అంటే ఆ మెటల్ ఎంత గాఢతలో ఉంది అన్నది కూడా మనకి అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. చూడండి ఎంత ఇంపార్టెంటో ఇది. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ఎ వెరీ కామన్ టెక్నిక్ ఫర్ డిటెక్టింగ్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ ఇన్ శాంపిల్స్. It is very reliable and simple to use. It can analyze over 62 elements.
It also measures the concentration of metal in the sample. So next ఏంటి, హిస్టరీ ఫస్ట్ ఏంటి అంటే the first atomic absorption spectroscopy was built by CSIRO scientist Alan Blass in 1954. Shown in the picture, Alan Blass left with a spectrophotometer. Okay, నెక్స్ట్ ఇది జస్ట్ ఇన్స్ట్రుమెంట్ అలా ఉంటుందని క్లారిటీగా కనబడట్లేదు. సో స్క్రీన్ కనబడుతుందా గోవర్ధన్? ఈజ్ ఓకే? సార్ ఓకేనా? ఓకే సార్. ఎలిమెంట్స్ డిటెక్టబుల్ బై అటామిక్ అబ్జార్ప్షన్ ఆర్ హైలైటెడ్ ఇన్ పింక్. ఈ పీరియాడిక్ టేబుల్లో పింక్ కలర్లో ఉన్నాయి చూసారా? ఈ ఎలిమెంట్స్ అనేవి అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా డిటెక్ట్ చేయబడుతున్నాయి, గుర్తించబడుతున్నాయి. మనం చెప్పాం కదా, కాడ్మియం, మెర్క్యూరీ, జింక్, పెల్లాడియం వంటి టాక్సిక్ మెటల్స్, లెడ్, బేస్మత్, ఇవన్నీ హెవీ మెటల్స్. వీటిని ఈజీగా మనం ఏఎస్ ద్వారా ఈ 62 ఎలిమెంట్స్ మనం డిటెక్ట్ చేయగలుగుతున్నాం అమ్మా. నెక్స్ట్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి? ప్రిన్సిపల్ కూడా తెలియాలి కదా. ఈ టెక్నిక్లో మనం యూజ్ బేసికలీ ద ప్రిన్సిపల్ దట్ ఫ్రీ యాటమ్స్, అంటే బ్రాకెట్లో గ్యాస్, దట్ ఫ్రీ యాటమ్స్ గ్యాస్ జనరేటెడ్ ఇన్ అటామైజర్, the free atoms generated in atomizer can absorb radiation at a specific frequency. అంటే ఏంటంటే ఇవి ఆటోమైజర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట, వన్ ఆఫ్ ద పార్ట్ దట్ ఈస్ ఆటోమైజర్. ఈ ఆటోమైజర్లో జనరేట్ అవుతాయమ్మా ఫ్రీ యాటమ్స్, గ్యాస్ ఫామ్లో జనరేట్ అవుతాయి అన్నమాట. కెన్ అబ్జార్బ్ రేడియేషన్ ఏ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ. అవి ఏం చేస్తాయి? ఏవి రేడియేషన్ అబ్జార్బ్ చేస్తాయి, అంటే వాటికి ఎంత ఫ్రీక్వెన్సీ కావాలో ఆ ఫ్రీక్వెన్సీ. ద టెక్నిక్ యూజెస్ బేసికలీ ద ప్రిన్సిపల్ దట్ ఫ్రీ ఆటమ్స్ గ్యాస్ జనరేటెడ్ అటామైజర్ కెన్ అబ్జార్బ్ రేడియేషన్ అట్ స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఇంకోటి ఏం చెప్తుందంటే క్వాంటిఫైస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ ఆటమ్స్ ఇన్ ద గ్యాస్ స్టేట్. ఇంకోటి ఏం చెప్తుందంటే క్వాంటిఫై చేస్తుంది, క్వాంటిఫై ఎంత అమౌంట్. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ క్వాంటిఫైస్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ ఆటమ్స్, ద అబ్జార్ప్షన్ ఆఫ్ గ్రౌండ్ స్టేట్ ఆటమ్స్ ఇన్ ద gaseous state. నెక్స్ట్ ద ఆటమ్స్ అబ్జార్బ్ అల్ట్రావయోలెట్, అంటే ఆటమ్స్ ఏం చేస్తాయి? absorb ultraviolet or visible light. The atoms absorb ultraviolet or visible light and make transitions to higher electronic energy level. The analyte concentration is determined from the amount of absorption. Concentration measurements are usually determined from a working curve, అంటే వర్కింగ్ కర్వ్ ఆఫ్టర్ క్యాలిబ్రేటింగ్ ది ఇన్స్ట్రుమెంట్ విత్ స్టాండర్డ్స్ ఆఫ్ నోన్ కాన్సన్ట్రేషన్. అంటే మనము ఏదైతే మెటల్ లేదా మెటలాయిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ని, క్వాంటిటీని లేదా కాన్సన్ట్రేషన్ని డిటర్మైన్ చేస్తున్నామో దాన్ని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఒక క్యాలిబ్రేషన్ అనే కర్వ్ అనేది ఉంటుంది. ఆ కర్వ్ని బేస్ చేసుకొని, ఆ కర్వ్ ఏంటంటే స్టాండర్డ్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండర్డ్ కాంపౌండ్స్ యొక్క నోన్ కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకొని ఆ కర్వ్ ద్వారా మనము ఈ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్స్ అనేవి మనం డిటర్మైన్ చేయొచ్చు. అటామిక్ అబ్జార్ప్షన్ ఈజ్ ఎ వెరీ కామన్ టెక్నిక్ ఫర్ డిటెక్టింగ్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ శాంపిల్స్. మన ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి ఈ హెవీ మెటలాయిడ్స్, మెటల్స్ని మనం ఏఎస్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా
మనం తెలుసుకోవచ్చమ్మా. ఇది ఇంపార్టెంట్. ఏంటి థియరీ చూడండి. ఈ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్కి ఏంటంటే ఉన్నాయి కాంపోనెంట్స్. ఫస్ట్ మనం చూసుకుంటాం మోనోక్రోమేటర్ లైట్. నెక్స్ట్ ఆటోమైజర్లోనే కదా గ్యాస్ యాటమ్స్ అన్నీ జనరేట్ అవుతాయి. ఈ యాటమ్స్ జనరేట్ అయ్యేది ఆటోమైజర్. నెబ్యులైజర్ అంటే మొత్తం అంతా యూనిఫామ్గా ఏం చేస్తుంటే నెబ్యులైజ్ చేస్తుంది. హాలో కాథోడ్ ల్యాంప్, ఫైనలీ డిటెక్టర్. ఇవి ఇందులో ఉన్నటువంటి అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్లో ఉన్న కాంపోనెంట్స్. మోనోక్రోమేటర్, ఆటోమైజర్, నెక్స్ట్ నెబ్యులైజర్, హాలో క్యాథోడ్ ల్యాంప్ అండ్ డిటెక్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది స్పెక్ట్రమ్. చూడండి ఇదంతా ఏఎస్ అనమాట, అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. ఇది ఏఎస్ అండి. ఈ విధంగా మనకు ఉంటుంది. ఈ శాంపిల్స్ దీని ద్వారా, ఈ సాల్వెంట్ అంతా దీని ద్వారా మనం కలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటి అంటే చూడండి, మనం ఏదైతే చెప్పుకున్నామో దిస్ ఈజ్ మోనోక్రోమేటర్. ఇక్కడ ఫ్లేమ్ ఉంటుందమ్మా, ఫైర్ ఫ్లేమ్. ఈ కింద నెబ్యులైజర్. ఈ టెస్ట్ సొల్యూషన్ అంతా కలెక్ట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు చెప్పాను బేకర్. దిస్ ఇస్ టెస్ట్ సొల్యూషన్, ఇలా లింక్ అనమాట. ఇది హాలో క్యాథోడ్ ల్యాంప్, ఇది ఒక ల్యాంప్ అనమాట. ఈ ల్యాంప్ నుంచి మనకి ఫైర్, ఈ ఫ్లేమ్ ద్వారా మోనోక్రోమేటర్లోకి వెళ్ళి దాని ద్వారా మనకి ఇక్కడ డిటెక్ట్ చేయబడి ఇక్కడ దానికి సంబంధించిన క్యాలిబ్రేషన్ కర్వ్ అంతా వస్తుంది అనమాట. ఇది నెబ్యులైజరు టెస్ట్ సొల్యూషన్ అనమాట. ఈ కాంపోనెంట్స్ కూడా మీరు డ్రా చేయాలి. లైట్ సోర్స్ ఏంటమ్మంటే, ఈ లైట్ సోర్స్ ఏం యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ? యూజ్ చేసే లైట్ సోర్స్ ఏంటి అంటే ఈ అటామిక్ అబ్జార్ప్షన్ హాలో క్యాథోడ్ ల్యాంప్ అనేది మనము ఈ ఏఎస్లో లైట్ సోర్స్ కింద యూజ్ చేస్తాం. హాలో క్యాథోడ్ ల్యాంప్ ఆర్ ద మోస్ట్ కామన్ రేడియేషన్ సోర్స్ ఇన్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. ఏఎస్లో యూజ్ చేసే లైట్ సోర్స్ ఏంటి అంటే హాలో క్యాథోడ్ ల్యాంప్. ఎన్ఎంఆర్లో యూజ్ చేసే లైట్ సోర్స్ ఏంటి గాయత్రి? ఎన్ఎంఆర్లో యూజ్ చేసే లైట్ సోర్స్ ఏం చెప్తావమ్మా? గోవర్ధన్ చెప్తావా? గోవర్ధన్ నెక్స్ట్ గీతాంజలి. ఏం మిగతా వాళ్ళందరూ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావట్లేదు. ఎన్ఎంఆర్లో యూజ్ చేసే చెప్తావా లైట్ సోర్స్ ఏంటి? చెప్తావమ్మా? తెలుసా తెలీదా? తెలియకపోతే తెలియదని చెప్పి టైం వేస్ట్ చేయకు. తెలియకపోతే నేను చెప్తాను. ఏంటమ్మా తెలీదా? ఓకే, అది చెప్పాలి, నాకు తెలియాలి కదా, మీకు వినబడుతుంది. రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ లైట్ సోర్స్. నేను అందుకే మొన్నటి నుంచి అలా పాడుతూనే ఉంటున్నా. అందుకే 10 సార్లు మిమ్మల్ని అడుగుతున్నా, తెలుసుకోవాలా, చదవాలి. చెప్పిన వెంటనే క్లాసెస్ చదవాలమ్మా. మేము ఇంత కష్టపడి మీకు చెప్తున్నది దేనికి? మీకు అర్థం కావాలి, మీకు నీట్గా అర్థం అవ్వాలి, మీరు బాగా చదువుకోవాలనే కదా. సో మేము చెప్పినట్టు మీరు పక్కన పడిస్తే ఎంత టైం వేస్ట్. ఇది ఆన్లైన్ క్లాసెస్ ఎంత కష్టం. ఒక మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలా. సో ఈ క్లాసెస్ చెప్పాలంటే కష్టం కదా.
సో అందుకే వినండి. హాలో క్యాథోడ్స్ ల్యాంప్స్ ఆర్ ద మోస్ట్ కామన్ రేడియేషన్ సోర్స్. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీలో హాలో క్యాథోడ్ ల్యాంప్ యూజ్ చేస్తారండి. సో ఎన్ఎంఆర్లో యూజ్ చేసేది రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అండి. ఐఆర్లో యూజ్ చేసేది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అండి. సో యూవీలో వచ్చేసరికి యూ విజిబుల్ లైట్ సోర్స్ యూజ్ చేస్తాం. ఇట్ కంటైన్స్ ఏ టంగ్స్టన్ యానోడ్. హాలో క్యాథోడ్ ల్యాంప్లో ఏముంటుంది? ఇట్ కంటైన్స్ ఏ టంగ్స్టన్ యానోడ్ అండ్ ఏ హాలో సిలిండ్రికల్ క్యాథోడ్. రెండు ఉంటాయి. వన్ ఈజ్ టంగ్స్టన్ యానోడ్ అండ్ హాలో సిలిండ్రికల్ cathode made of the element to be determined. These are the sealed in a glass tube. ఇవన్నీ ఏం చేస్తామంటే ఒక గ్లాస్ ట్యూబ్లో సీల్ చేస్తామమ్మా. దీస్ ఆర్ సీల్డ్ ఇన్ ఏ గ్లాస్ ట్యూబ్ ఫిల్డ్ విత్ అన్ ఇనర్ట్ గ్యాస్, అంటే నియాన్ ఆర్గాన్. ఎందుకంటే ఇనర్ట్ గ్యాస్ అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ అంతా ఇనర్ట్ అవ్వాలంటే ఎటువంటి వాటితో రియాక్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఇనర్ట్ గ్యాస్ని యూజ్ చేస్తాం. ఈచ్ ఎలిమెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ యూనిక్ ల్యాంప్. ప్రతి ఎలిమెంట్కి ఒక యూనిక్ ల్యాంప్ ఉంటుంది. విచ్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ దట్ ఎనాలిసిస్. నెక్స్ట్ ఇక్కడ చూడండమ్మా, దిస్ ఈజ్ క్యాథోడ్. ఇదిగోండి ఇక్కడ రౌండ్ క్యాథోడ్. ఇక్కడ చూడండి క్వార్జ్ విండో. ఇదంతా క్వార్జ్తో ఉన్నటువంటి విండో, క్వార్జ్ విండో. ఇదిగోండి ఈ పైన అంతా ఏంటంటే క్వార్జ్ విండో. ఈ గ్లాస్ని పైరెక్స్ గ్లాస్, పైరెక్స్ బాడీ అంటాం. ఈ పైన యానోడ్, కిందన క్యాథోడ్ అండి. ఓకే, యానోడ్ క్యాథోడ్. నెక్స్ట్ ఏంటి అంటే అంతే, ఇంకేం లేదు. నెక్స్ట్ నెబ్యులైజర్ పని ఏంటి? ద రోల్ ఆఫ్ నెబ్యులైజర్ సక్ అప్ లిక్విడ్ శాంపిల్స్ అట్ కంట్రోల్ రేట్. అంటే అందులో ఉన్నటువంటి యూనిఫామ్గా చేస్తుంది. లిక్విడ్ ఏ పార్టికల్స్ ఉన్నా అంతా యూనిఫామ్గా ఉంటాయి, మొత్తం విజిబుల్ అయిపోతాయి. ఇప్పుడు నెబ్యులైజర్ ఎందుకు చేస్తామంటే హోమోజీనిటీ అంటాం. శాంపిల్ మనం తీసుకున్న శాంపిల్ క్లియర్ సొల్యూషన్గా ఉండాలి అంటే ఒక నెబ్యులైజర్ అనేది తీసుకుంటాం. క్రియేట్ ఏ ఫైన్ ఏరోసోల్ స్ప్రే ఫర్ ఇంట్రడక్షన్ ఇంటూ ఫ్లేమ్. క్లియర్ ఏ ఫైన్ ఏరోసోల్ స్ప్రే ఫర్ ఇంట్రడక్షన్ ఇంటూ ఫ్లేమ్. మిక్స్ ద ఏరోసోల్ and fuel oxidate thoroughly for induction into flame. What is atomizer? Elements to be analyzed needs to be in atomic state. Atomizer ante elements to be analyzed needs to be in atomic state. అంటే ఎలిమెంట్స్ని ఏం చేస్తాం? అనలైజ్ చేస్తాం అంటే ఓకే, వాటిని జనరేట్ అవుతాయండి. ఎలిమెంట్స్ కూడా మనకి జనరేట్ అవుతాయి. ఆటోమైజర్లో ఎలిమెంట్స్ ఏమవుతాయి? జనరేట్ అవుతాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆటోమైజేషన్ ఈజ్ ద సెపరేషన్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ ఇండివిజువల్ మాలిక్యూల్స్, బ్రేకింగ్ మాలిక్యూల్స్ ఇంటూ యాటమ్. దిస్ డన్ బై ఎక్స్పోజింగ్ ద అనలైట్ టు హై టెంపరేచర్ ఇన్ ఎ ఫ్లేమ్ ఆర్ గ్రాఫైట్ ఫర్నెస్. ఇక్కడ సెపరేషన్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ ఇండివిజువల్ మాలిక్యూల్స్ అంటే పార్టికల్స్ని సెపరేట్ చేస్తామంటే ఎలా సెపరేట్ చేస్తామంట? సెపరేషన్ ఆఫ్ పార్టికల్స్ ఇంటూ ఇండివిజువల్ మాలిక్యూల్స్ అండ్ బ్రేకింగ్ మాలిక్యూల్స్ ఇంటూ యాటమ్స్. ఫస్ట్ ఏం చేస్తామంటే సెపరేషన్ ఆఫ్ పార్టికల్స్ సెపరేట్ చేస్తాం. ఎలా సెపరేట్ చేస్తాం? ఇండివిజువల్ మాలిక్యూల్స్ కింద సెపరేట్ చేస్తాం. ఈ మాలిక్యూల్స్ని ఒక మాలిక్యూల్ సెపరేట్ చేస్తే 2 యాటమ్స్ వస్తాయి. అందువల్ల మాలిక్యూల్ బ్రేక్ చేస్తే అప్పుడు ఎలా వస్తాయి? యాటమ్స్ కింద వస్తాయి. దిస్ ఈజ్ డన్ బై ఎక్స్పోజింగ్ ద ఎనలైట్. ఎక్కడ చేస్తాం ఇది? హై టెంపరేచర్ అంటే టెంపరేచర్ కండిషన్స్ ఎక్కువ ఉండాలి. అదేవిధంగా ఫ్లేమ్ ఆర్ గ్రాఫైట్ ఫర్నేస్ తీసుకోవాలా. ఆ గ్రాఫైట్ ఫర్నేస్ ఫ్లేమ్ అనేది ఏం చేస్తుంది? ఈ మాలిక్యూల్ని బ్రేక్ చేయగా వచ్చినటువంటి యాటమ్స్ ఉంటాయి కదా,
ఈ యాటమ్స్ అన్నీ రావడానికి రీజన్ ఎలా అంటే ఈ హై టెంపరేచర్ అన్నమాట. మాలిక్యూల్స్ బ్రేక్ అవ్వడానికి యాటమ్స్ కారణం, సారీ లైట్ టెంపరేచర్ అనేది కారణం. ఆటోమైజర్లో రెండు రకాలు, ఫ్లేమ్ ఆటోమైజర్ అండ్ గ్రాఫైట్ ఆటోమైజర్. ఫ్లేమ్ అండ్ గ్రాఫైట్ ఆటోమైజర్. ఓకే, ఆటోమైజర్స్ ఆర్ హౌ మెనీ టైప్స్? 2 types అండి. వన్ ఈజ్ ఫ్లేమ్ ఆటోమైజర్స్, గ్రాఫైట్ ట్యూబ్ ఆటోమైజర్స్. ఓకే, ఫ్లేమ్ ఆటోమైజర్ అంటే ఏంటి అంటే, ఈ ఫ్లేమ్ ఆటోమైజర్లో టు క్రియేట్ ఫ్లేమ్ we need to mix an oxidant gas and a fuel gas. To create flame we need to mix an oxidant gas and a fuel gas. అంటే ఇక్కడ రెండు తీసుకుంటాం, వన్ ఈజ్ ఆక్సిడెంట్ గ్యాస్, రెండు ఫ్యూయల్ గ్యాస్. రెండు తీసుకొని మిక్స్ చేస్తాం అన్నమాట. సో మిక్స్ చేస్తే వీ నీడ్ టు మిక్స్ అన్ ఆక్సిడెంట్ గ్యాస్ అండ్ ఫ్యూయల్ గ్యాస్. దీనివల్ల మనకి ఏమొస్తుందంటే ఫ్లేమ్ అన్నది క్రియేట్ అవుతుంది. ఇన్ ఏ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎయిర్ ఎసిటిలిన్ ఫ్లేమ్ ఆర్ నైట్రస్ ఆక్సైడ్ ఎసిటిలిన్ ఫ్లేమ్ ఈజ్ యూజ్డ్. చూడండి, వెల్డింగ్ షాపుల్లో యూజ్ చేస్తారా ఫ్లేము? దాన్ని ఆక్సీ ఎసిటిలిన్ జ్వాలా అంటారు. ఆక్సీ ఎసిటిలిన్ ఫ్లేమ్, దాన్ని ఆక్సీ ఎసిటిలిన్ జ్వాలా అంటాం. వెల్డింగ్లో యూజ్ చేసినటువంటి అక్కడ లైట్ వస్తుంది కదా, అక్కడ ఫ్లేమ్ అవి అనమాట. సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఎయిర్ ఎసిటిలిన్ ఫ్లేమ్ ఆర్ నైట్రస్ ఆక్సైడ్ ఎసిటిలిన్ ఫ్లేమ్ ఈజ్ యూజ్డ్. లిక్విడ్ ఆర్ డిజాల్వ్డ్ శాంపిల్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ ద ఫ్లేమ్ ఆటోమైజర్. చూడమ్మా, శాంపిల్ నుంచి ఎలా వెళ్తాం? ఇదంతా లైట్ సోర్స్ అండి. శాంపిల్ లైట్ సోర్స్, దిస్ ఈజ్ శాంపిల్, దిస్ ఈజ్ డిటెక్టర్. అటామిక్ సెల్ అండి, ఇది అటామిక్ సెల్. నెక్స్ట్ గ్రాఫైట్ ట్యూబ్ ఆటోమైజర్ అంటే ఏంటి? యూజెస్ ఏ గ్రాఫైట్ కోటెడ్ ఫర్నేస్ టు వేపరైజ్ ద శాంపిల్. యూజెస్ ఏ గ్రాఫైట్ coated furnace, చూడండి, uses a graphite coated furnace to vaporize the sample. In GFAS samples are deposited in a small graphite coated tube which can then be heated to vaporize and atomize the analyte. The graphite tubes are heated using high current power supply. Monochromator. What is monochromator? This is a very important part in atomic absorption spectrometer. ఈ ఏఎస్లో చాలా అంటే ఇక్కడ మోనోక్రోమేటర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం మాట్లాడతాం. ఇట్ ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ అవుట్ all of the thousands of lines. A monochromator is used to select the specific wavelength of light which is absorbed by the sample and exclude other wavelengths. అంటే ఏ యాటమ్కి ఎంత లైట్ కావాలి, ఎంత వేవ్ లెంత్ ఉన్నటువంటి లైట్ అనేది కావాలి అనేది ఇది సెలెక్ట్ చేస్తుందమ్మా. ఏ మోనోక్రోమేటర్ ఈజ్ యూజ్డ్ టు సెలెక్ట్ ద స్పెసిఫిక్ వేవ్ లెంత్ ఆఫ్ ద లైట్ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ బై ద శాంపుల్ అండ్ టు ఎక్స్క్లూడ్ అదర్ వేవ్ లెంత్స్. ఓకే, ద సెలెక్షన్ ఆఫ్ ద స్పెసిఫిక్ లైట్ అలౌస్ ద determination of the selected element in the presence of others. అని మనం మాట్లాడుకోవచ్చు. డిటెక్టర్ ఏం చేస్తుంది? ద లైట్ ఈజ్ సెలెక్టెడ్ బై ద మోనోక్రోమేటర్. is directed onto detector
is typically photomultiplier tube whose function is convert to the light signal into electrical signal proportional to the light intensity. సో ఇక్కడ ఏంటంటే డిటెక్ట్ చేస్తుందమ్మా లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత ఉంది ఏంటి అన్నది ఇక్కడ డిటెక్ట్ చేయబడుతుంది. సో మనకి డయాగ్రామ్లోనే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ డయాగ్రామ్ యొక్క కాంపోనెంట్స్ మీరు చూసే ఉంటారు. ఏంటి కాంపోనెంట్స్ మనకంటే ఇదిగోండి అమ్మ కాంపోనెంట్స్ ఒకసారి చూడండి. ఇవి మనం కాంపోనెంట్స్ అని చెప్పొచ్చండి. చూడండి ఇక్కడ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్ ఉంది. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్ ఉంది. చూడండి ఒకసారి ఇది ఒకసారి చూడండి అమ్మా. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్ ఇందులో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి? ఆటోమైజర్ నెబ్యులైజర్, హోమోజీనియస్ పర్పస్, డిటెక్టర్, మోనోక్రోమేటర్, ఇక్కడ వచ్చే లైట్ సోర్స్ హాలో క్యాథోడ్ ల్యాంప్. ఇవన్నీ మనకి ఏంటంటే అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ ఆ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నటువంటి. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయింది చెప్పుకున్నాం. డిటెక్టర్ అయిపోయింది. క్యాలిబ్రేషన్ కర్వ్ మీకు ఆల్రెడీ చెప్పాను. మీరు ఏదైనా ఒక అన్నోన్ యాటమ్ తీసుకుంటే ఈ అన్నోన్ యాటమ్స్ని మనం తెలుసుకోవడానికి కంపల్సరిగా ఇన్స్ట్రుమెంట్ని క్యాలిబ్రేట్ చేయాలి. క్యాలిబ్రేట్ చేసుకుని ఆ క్యాలిబ్రేషన్ కర్వ్ ద్వారా ఈ క్యాలిబ్రేషన్ కర్వ్ is used to determine the unknown concentration of an element in a solution. మనకు ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలి. ఆ ఎలిమెంట్ యొక్క అన్నోన్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉందనేది తెలుసుకోవాలి. అదే చెప్తున్నాను. ఏ క్యాలిబ్రేషన్ కర్వ్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద అన్నోన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ ఏ సొల్యూషన్. సొల్యూషన్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క అన్నోన్ కాన్సన్ట్రేషన్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే క్యాలిబ్రేషన్ కర్వ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ క్యాలిబ్రేటెడ్ యూజింగ్ ద సెవరల్ సొల్యూషన్స్. ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ క్యాలిబ్రేటెడ్ యూజింగ్ సెవరల్ సొల్యూషన్స్ ఆఫ్ నోన్ కాన్సన్ట్రేషన్స్. చాలా వరకు మనం తెలిసినటువంటి కాన్సన్ట్రేషన్స్ని క్యాలిబ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. ఈ అన్నోను ఏ క్యాలిబ్రేటెడ్ ఏ దేంతో మ్యాచ్ అయితే ఆ కాంపౌండ్ అదని మనం చెప్పొచ్చు అనమాట. లెడ్తో అయితే లెడ్, మెర్క్యూరీ అయితే మెర్క్యూరీ, సో ఆ విధంగా కార్డ్మియం అయితే కార్డ్మియం, ఆ విధంగా చెప్పచ్చు. ద అబ్జార్బెన్స్ ఆఫ్ ఈచ్ నోన్ సొల్యూషన్ ఈజ్ మెజర్డ్ అండ్ దెన్ క్యాలిబ్రేషన్ కర్వ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ అబ్జార్బెన్స్ ఈజ్ ప్లాటెడ్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్స్ ఏంటి? మనకి ఈ అటామిక్ అబ్జార్బెన్స్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా మనకి ఏమైనా అప్లికేషన్స్ ఉండాలి కదా. ఇప్పుడు మానవాళికి ఏ విధంగా ఇది యూజ్ అవుతుంది, ఏ విధంగా యూజ్ అవుతుంది అన్నది మనకి అప్లికేషన్స్ కూడా ఇంపార్టెంటే. ఈ అప్లికేషన్స్లో డిటర్మినేషన్ ఆఫ్
ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటల్స్, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ మెటల్స్ని కూడా మనం చెప్పొచ్చమ్మా. ఎంత తక్కువ అమౌంట్ మెటల్ ఉన్నా, ఎంత క్వాంటిటీ తక్కువ ఉన్నా, వెరీ మైన్యూట్ పార్ట్స్ పర్ మిలియన్లో ఉన్నప్పటికీ కూడా అదే చెప్తున్నాను, డిటర్మినేషన్ ఆఫ్ ఈవెన్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మెటల్స్ lead, mercury, calcium, magnesium, it is as follows. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటే డ్రింకింగ్ వాటర్, శానిటైజేషన్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఈ డ్రింకింగ్ వాటర్లో కూడా హెవీ మెటల్స్ అనేవి వచ్చేస్తాయమ్మా. ఆ హెవీ మెటల్స్ చాలా డేంజర్ ఆ డ్రింకింగ్ వాటర్లో, వాష్ అండ్ వాటర్లో, అండ్ సాయిల్లో, మట్టి, ఈ విధంగా ఎక్కడైనా సరే మనం తెలుసుకోవచ్చు ఏ ఎలిమెంట్ ప్రజెంట్ అయ్యి ఉందని. ఫుడ్ ఇండస్ట్రీ, మనం తీసుకునే ఫుడ్లో ఎటువంటి హెవీ మెటల్స్ ప్రజెంట్ అయినా, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కూడా యూజ్ చేస్తారండి ఎక్కువ. ఇది మనకి అప్లికేషన్ వచ్చి ఇదనమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్పెరిమెంట్స్, డిటర్మినేషన్ ఆఫ్ వానీడియం ఇన్ లూబ్రికేటింగ్ ఆయిల్ తీసుకుంటే, ఈ లూబ్రికేటింగ్ ఆయిల్లో వాండియం అనేది మనకి వెనిడియం అనేది మనకి ఉంటుందమ్మా. ఈ వెనిడియంని మనము ఉంది, ఈ లూబ్రికెంట్ ఆయిల్లో వెనిడియం ఉంది అని డిటర్మైన్ చేయొచ్చు. వెనిడియం అనే మెటల్ ఉంది అని చెప్పొచ్చు. డిటర్మినేషన్ ఆఫ్ ట్రేస్ ఎలిమెంట్స్ ఇన్ కంటామినేటెడ్ సాయిల్, ఇలా కంటామినేటెడ్ సాయిల్లో కూడా మనం మెటల్స్ని ట్రేస్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇది థియరీ ఏంటి, వెనైడియం లూబ్రికెంట్ ఆయిల్ అంటే హై టెంపరేచర్ కరోజిన్ అండ్ ఫౌల్. లూబ్రికెంట్ అంటే అర్థం ఏంటి, ఇట్ మినిమైజ్ ద ఫ్రిక్షన్ అండ్ వేర్ ఈజ్ కాల్డ్ యాజ్ ద లూబ్రికెంట్స్. మినిమైజ్ ద ఫ్రిక్షన్ అండ్ వేర్ అంటే ఘర్షణ రాపిడిని నియంత్రించేవి లూబ్రికెంట్స్. కందెన్ల కింద యూజ్ చేస్తాం లూబ్రికెంట్స్, చాలా వాటిల్లో మితకారులుగా యూజ్ చేస్తాం కందెన్లు లూబ్రికెంట్స్. సో హై టెంపరేచర్ కరోజిన్, అధిక ఉష్ణోగ్రత కరోజిన్ అండ్ ఫౌలింగ్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు వెనేడియం ఇన్ ద ఫ్యూయల్. వెనేడియం ఉంటే డ్యూరింగ్ combustion the element oxidized and form semi-liquid and low melting salts. Vanadium pentoxide V2O5 which adheres the exhaust waves and turbochargers. In practice, the extent of hot, corrosion and fouling are generally maintained at an acceptable level through temperature control and operation solution and material selection. Next, the oil is dissolved in white spirit and the absorption of this solution is compared to with absorption of standard. ఒకవేళ వైట్ స్పిరిట్లో ద ఆయిల్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వైట్ స్పిరిట్ అండ్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద సొల్యూషన్, ఈ సొల్యూషన్ దేంతో కంపేర్ చేయొచ్చు, వీటి యొక్క స్టాండర్డ్ సొల్యూషన్తో కంపేర్ చేయొచ్చు. ద స్టాండర్డ్ సొల్యూషన్స్ ఆర్ మేడ్ అప్ ఫ్రమ్ వాండియం నాఫ్థలిన్ ఇన్ వైట్ స్పిరిట్ విచ్ కంటైన్ అబౌట్ 3% ఆఫ్ వాండియం, అదే వెనేడియం. సో నెక్స్ట్ ఏంటంటే, సో ఇక్కడ చూడండి వెయిట్ ఆఫ్ 0.6 grams ఆఫ్ వెనేడియం నాఫ్థలేట్ తీసుకున్నారు, దేంట్లో 100 ml ఫ్లాస్క్లో, అండ్ మేడ్ అప్ టు మార్క్ విత్ వైట్ స్పిరిట్ వరకు మార్క్ చేశారు. డైల్యూట్ వర్కింగ్ స్టాండర్డ్స్ కంటైనింగ్ 10 to 40 ml ఇన్వర్స్ ఆఫ్ ద వాండియం వెనేడియం. సో ప్రొసీజర్ అండి, ఈ ప్రొసీజర్ మనకు అవసరం లేదు. సో మనం నెక్స్ట్ ఏంటంటే ఎక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం, చూసాక క్లాస్ ఒక 5 to 10 minutesలో అయిపోతుంది.
ఇది ఇంట్రడక్షన్. ఓకే, ఈ ఇంట్రడక్షన్లో ఏంటి అంటే కంటెంట్స్, ప్రిన్సిపల్ ఆఫ్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ, ఇన్స్ట్రుమెంటేషన్, అప్లికేషన్స్, ఎక్స్పెరిమెంట్స్. ఫస్ట్ ఏంటి ప్రిన్సిపల్ ఏంటంటే జనరల్గా అటామిక్ అబ్జర్వ్ స్పెక్ట్రోస్కోపీ వాళ్ళు యూజ్ చేస్తుంటే వెరీ కామన్ టెక్నిక్ ఫర్ డిటెక్టింగ్ మెటల్స్ అండ్ మెటలాయిడ్స్. మెటల్స్ని మెటలాయిడ్స్ని గుర్తించడానికి ఉపయోగించేటటువంటి ఒక టెక్నిక్ అండి. దిస్ ఈజ్ అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. ఇట్ ఈస్ వెరీ రిలయబుల్ అండ్ సింపుల్ టు యూజ్. ఇది రిలయబుల్ అండ్ సింపుల్ టు యూజ్. నెక్స్ట్ ఏంటంటే ఇట్ కెన్ అనలైజ్ ఓవర్ 62 ఎలిమెంట్స్ వరకు అనలైజ్ చేస్తుంది. ఇట్ ఆల్సో మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ ఇన్ శాంపుల్. అంటే శాంపుల్లో ఉన్నటువంటి మెటల్ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా దీని ద్వారా మనం చెప్పగలుగుతామండి. ఇదే మనకి అటామిక్ అబ్జర్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఒరిజిన్. సో ఈ పింక్ కలర్లో ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 62 ఎలిమెంట్స్ వరకు దీని ద్వారా మనం డిటర్మైన్ చేయగలం. సో నెక్స్ట్ ఏంటి ఈ ప్రిన్సిపల్ అంటే ఏం లేదు, ఇక్కడ అటమైజర్ అనే దాన్ని యూజ్ చేస్తాం. అటమైజర్లో ఏంటంటే మనకి గ్యాసెస్ అనేవి, ఆటమ్స్ అనేవి గ్యాస్ ఫామ్లో జనరేట్ అవుతాయండి. అలా జనరేట్ అయ్యేటప్పుడు ఇవి ఏం చేస్తాయంటే అబ్జర్వ్ చేసుకుంటాయి రేడియేషన్, స్పెసిఫిక్ ఫ్రీక్వెన్సీ దగ్గర అబ్జర్వ్ చేసుకుంటాయి. అటామిక్ అబ్జర్వ్ స్పెక్ట్రోస్కోపీ ఏం చేస్తుంది, క్వాంటిఫై ద అబ్జార్ప్షన్ గ్రౌండ్ స్టేట్ ఆటమ్స్ ఇన్ ద గ్యాస్ స్టేట్. అంటే గ్రౌండ్ స్టేట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఆ గ్యాస్ స్టేట్లో ఎన్ని ఉన్నాయి అన్నవి క్వాంటిఫై చేయగలదన్నమాట. సో ద యాటమ్స్ అబ్జార్బ్ అల్ట్రావైలెట్ ఆర్ విజిబుల్ లైట్. ఒకవేళ యాటమ్స్ అనేవి అల్ట్రా విజిబుల్ లైట్లో రీజియన్లో అబ్జర్వ్ చేసి అనుకుంటే మేక్ ద ట్రాన్సిషన్ టు హయ్యర్ ఎలక్ట్రానిక్ ఎనర్జీ లెవెల్. అంటే మనకి యూవీ లైట్ తీసుకుంటే ఏమవుతాయండి, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ జరుగుతాయి కదా. సో ద ఎనలైట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ డిటర్మైన్డ్ ఫ్రమ్ ద అమౌంట్ ఆఫ్ అబ్జార్ప్షన్. ఓకే, నెక్స్ట్ ఈ కాన్సన్ట్రేషన్ మెజర్మెంట్స్ ఎలా మనం చేస్తామంటే ఇన్స్ట్రుమెంట్ ఏం చేయాలి, క్యాలిబ్రేట్ చేయాలండి. ఆ క్యాలిబ్రేట్ చేయక వచ్చినటువంటి ఆ కర్వ్ని మనం ఆల్రెడీగా స్టాండర్డ్ కాన్సన్ట్రేషన్ మనకు తెలిసినటువంటి నోన్ కాన్సన్ట్రేషన్ కర్వ్తో కంపేర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ అటామిక్ అబ్జర్ప్షన్ ఈజ్ ఏ వెరీ కామన్ టెక్నిక్ ఫర్ అకార్డింగ్ టు మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ ఇన్ ఎన్విరాన్మెంట్లో ఉన్నటువంటి మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ గురించి మనం తెలుసుకోవచ్చు. ఇవి కాంపనెంట్స్ అండి. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోమీటర్, అందులో ఉండేవి మోనోక్రోమీటర్, నెక్స్ట్ ఆటోమైజర్ అండ్ నెబ్యులైజర్, హాలో క్యాథోడ్ ల్యాంప్ అండ్ డిటెక్టర్. ఇవన్నీ కూడా ఇవ్వండి. నెక్స్ట్ ఇది వచ్చి అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా యొక్క ఇదన్నమాట, ఏ విధంగా ఉంటుంది దాని యొక్క ఇదన్నమాట చెప్పొచ్చు. సో అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఒక స్ట్రక్చర్ అండి ఇది. సో నెక్స్ట్ ఏంటి చూడండి, హాలో క్యాథోడ్ ల్యాంప్, ఫ్లేమ్, నెబ్యులైజర్, టెస్ట్ సొల్యూషన్, డేటా, ఇందులో ఉన్నటువంటి ఇది మనకి హాలో క్యాథోడ్ ల్యాంపే మనం దేని కింద యూజ్ చేస్తాము, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్స్ అనమాట. ఏంటి సోర్స్, ఈ సోర్స్ కింద మనం యూజ్ చేస్తామండి. ఇక్కడ ఫ్లేమ్ అనేది తీసుకుంటాం, నెబ్యులైజర్ అనేది హోమోజీనియస్ అవుతుంది, ఈ టెస్ట్ సొల్యూషన్స్ ఈ డేటా కలెక్ట్ చేస్తాయి. అయితే ఈ సోర్స్ నుంచి వచ్చే లైట్ని ఆ ఎలిమెంట్ కావాల్సినటువంటి వేవ్ లెంత్ ఆఫ్ సూటబుల్ వేవ్ లెంత్ని మోనోక్రోమీటర్ ద్వారా మనం పంపిస్తామండి, మోనోక్రోమీటర్ ద్వారా. ఓకే, నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ చూడండి, లైట్ సోర్స్ మనకు తెలిసిందే కదా, హాలో క్యాథోడ్ ల్యాంప్ ద మోస్ట్ కామన్ రేడియేషన్ సోర్స్. అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీలో మనకి యూజ్ చేసేటటువంటి లైట్ సోర్స్ అంటే ఏంటంటే ఇదన్నమాట. ఓకే, ఇక్కడ ఏంటి ఉంటాయంటే ఇందులో టంగ్స్టన్ యానోడ్ ఉంటుందండి, హాలో సిలిండ్రికల్ క్యాథోడ్ ఉంటుంది, మేడ్ ఆఫ్ ద ఎలిమెంట్ టు బి డిటర్మైన్డ్. ఇట్ కంటైన్స్ ఏంటి కంటైన్ ఉంటాయంటే ఇట్ కంటైన్స్ a tungsten anode and a hollow cylindrical
cathode made of the element to be determined. These are sealed in a glass tube filled with an inert gas, neon or argon. Each element has its own unique lamp which must be used for the analysis. అదనమాట. ఇది మనకి రెండు ఉంటాయండి. దట్ ఈజ్ వన్ ఈజ్ యానోడ్, కింద ఉన్నది ఏంటి క్యాథోడ్, యానోడ్ క్యాథోడ్. ఈ క్యాథోడ్ వచ్చి ఇదండి, ఇది వచ్చి పైరెక్స్ బాడీ, ఇది క్వార్జ్ విండో. సో ఇదిగోండి సకప్ లిక్విడ్ శాంపిల్స్ అట్ కంట్రోల్ రేట్. నెబులైజర్లో ఎప్పుడు ఏం చేస్తాయంటే లిక్విడ్ శాంపిల్స్ అంతటిని హోమోజీనియస్గా మార్చబడతాయండి, హోమోజినైజ్డ్గా చేయబడతాయి. క్రియేట్ ఎ ఫైన్ ఏరోసెల్ స్ప్రే, ఇంట్రొడక్షన్ ఇంటూ ఫ్లేమ్, మిక్స్ ద ఏరోసెల్ అండ్ ఫ్యూయల్ అండ్ ఆక్సిడేట్ త్రూలీ, ఇంట్రొడక్షన్ ఇంటూ ఫ్లేమ్. అటామైజర్లు ఏమవుతాయి, ఎలిమెంట్స్ అనేవి అనలైజ్ చేయబడతాయి. బట్ అనలైజ్ చేయబడతాయి ఏంటి, సో ఆ గ్యాస్ ఫామ్లో ఇదవుతాయి అన్నమాట, జనరేట్ అవుతాయి. ఆ జనరేట్ అయినటువంటి ఆ ఎలిమెంట్స్ని ఏం చేస్తారంటే ఈ అటామైజర్లో మనకి ఏం చేస్తారు, ఎనాలిసిస్ చేస్తారనమాట. అటమైజేషన్ ఏంటంటే ఇది సెపరేషన్ ప్రాసెస్. అంటే పార్టికల్ సెపరేట్ చేస్తారు. ఎలా సెపరేట్ చేస్తారు, మాలిక్యూల్స్ కింద. తర్వాత మాలిక్యూల్స్ని ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. బ్రేక్ చేసి ఎలా చేస్తారు, యాటమ్స్ కింద బ్రేక్ చేయాలి. ఇలా బ్రేక్ చేయాలంటే మనకు కొంత హీట్ అనేది అవసరం. ఆ టెంపరేచర్ దట్ ఈజ్ హై టెంపరేచర్. ఫ్లేమ్ తీసుకుంటే లేదా గ్రాఫైట్ ఫర్నేస్ కూడా మనం తీసుకోవచ్చు ఇదనమాట. సో ఇది ఆటమైజర్, గ్రాఫైట్ ట్యూబ్ ఆటమైజర్ అనమాట. సో ఇది ఒకసారి మీరు చూడండి ఒకసారి. సో మీరు దీన్ని మీరు ఒకసారి ఎలా ఉంటుందని చూడాలనుకున్నా చూడవచ్చు. ఏ విధంగా ఉంటుంది. మీరు ఒకసారి డైరెక్ట్ చూపెడదాం ఏఎస్. సో అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ చూడండి ఒకసారి. ఇదండి ఇది ఇన్స్ట్రుమెంటేషన్ ఈ విధంగా ఉంటుంది మనకి. ఎలక్ట్రికల్ లెస్ డిశ్చార్జ్ ల్యాంప్స్, హాలో క్యాథోడ్ ల్యాంప్స్, డ్యూటీరియం ల్యాంప్స్ ఇలా ఉంటాయి. ఇంకా హాలో క్యాథోడ్ ల్యాంప్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇది యానోడ్ అనమాట.
होते हैं ये कैथोड को हिट करते हैं। तो जो एलिमेंट ऑफ इंटरेस्ट रहता है हमारा, वो एलिमेंट के एटम इस ट्यूब में रिलीज होते हैं और एटम्स का एक क्लाउड फॉर्म करते हैं। और इस स्पूटरिंग, तो उन एटम से रिलीज होते हैं, कुछ एटम्स हाई एनर्जी स्टेट में होते हैं। तो जैसे हम यहाँ पर सोडियम एग्जाम्पल डिस्कस कर रहे हैं, तो यहाँ हम देख लेते हैं जब सोडियम हाई एनर्जी स्टेट में होता है तो हाई एनर्जी स्टेट में होने की वजह से ये సోడియం ఒక स्टेबल नहीं ఎలక్ట్రాన్ होते అనేది हैं। లాస్ तो अपने అవుతుంది आप को అన్నమాట. स्टेबल फॉर्म में लाने के लिए एनर्जी रिलीज करते हैं। यहाँ पर ये वापस ग्राउंड एनर्जी स्टेट में पहुंच जाते हैं। చూడండి సోడియం ఏం చేస్తుంది, కొంత ఎనర్జీని రిలీజ్ చేసి ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి వస్తుంది అనమాట సోడియం అనే మెటల్లో. जो एक्स्ट्रा एनर्जी, जो एनर्जी इनके पास होती है उसको रिलीज करके, ఆ ఎక్స్ట్రా लेकिन ఎనర్జీ हर एक 580 एटम एक नानोमीटर. स्पेसिफिक वेवलेंथ की एनर्जी को ही सॉल्व कर सकता है या रिलीज करता है, एमिट करता है। जैसे कि सोडियम 589 नैनोमीटर की वेवलेंथ की एनर्जी को ही एब्जॉर्ब या एमिट करता है। तो जब यहाँ पर सपोज सोडियम का क्लाउड फॉर्म हुआ है, तो सोडियम के एटम से एनर्जी स्टेट से लो एनर्जी स्टेट में आने के लिए 589 సోడియం హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీ స్టేట్కి వస్తుంది. नैनोमीटर की वेवलेंथ की एनर्जी को इमिट करते हैं। और ये वेवलेंथ की एनर्जी इस ट्यूब से बाहर पास होती है और हमारे सैंपल पर फॉल होती है। ये हो जाता है इंस्ट्रूमेंट का फर्स्ट पार्ट, रेडिएशन सोर्स। अब हम देखते हैं इंस्ट्रूमेंट का सेकंड पार्ट क्या होता है, मतलब हम अपने सैंपल को इंसर्ट करते हैं। ये कोऑर्डिनेशन में रहता है, एक साइड से सैंपल इंसर्शन चल रहा होता है इंस्ट्रूमेंट। ఇక్కడ ఏంటంటే మనకి ఇది వాట్ జార్ గ్లాస్ విండో అన్నాం కదా, ఇక్కడ లోన అయనైజేషన్ జరుగుతుంది అనమాట. ఇక్కడ ఇది హాలో క్యాథోడ్, ఇది యానోడ్. ఇది ఇలా ఉంటుంది మనకు డయాగ్రామ్. సో అంతే, ఇంకేం లేదు. సో ఇది మీకు అటామిక్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ. సో మెటీరియల్ అయితే సెండ్ చేస్తాను. ఇంకొకటి ఉన్నావా? గీతాంజలి